నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ హెడ్ క్వార్టర్స్. మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఒక్కొక్క అంశంపై ఒక్కొక్క విధంగా చర్చించేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రోజుకొక అంశం తెరపైకి వస్తుంది. పార్టీల మార్పులు చూసుకుంటున్నాం. రాజకీయాల్లో మార్పులు కూడా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చేసుకుంటున్న పరిస్థితి. దీనిపై పొలిటికల్ హెడ్ క్వార్టర్స్తో ప్రధానంగా చర్చిద్దాం. ముందుగా మనం ఢిల్లీ వెళ్దాం. ఢిల్లీలో మా ప్రతినిధి రాజ్ మనకి అందుబాటులో ఉన్నారు. నేటితో ముగిలిన పార్లమెంటు సమావేశాలు మణిపూర్ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మోదీ మణిపూర్పై మాట్లాడాలని కూడా విపక్షాలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సభలో వీగిపోయిన అవిశ్వాస తీర్మానం, అంటే ముందు నుంచి కూడా అనుకున్నట్లుగానే అవిశ్వాస తీర్మానం అనేది దిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విపక్షాలపై విరుచుకుపోయినటువంటి మోదీ ప్రసంగం చేయాలని, దాన్ని స్పందించాలని కూడా విపక్షాలు పట్టుబట్టిన నేపథ్యంలో ఆయన ప్రసంగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నేతలు ఉన్నారో వారు అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కేంద్ర వైఫల్యంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఇక మరొక అంశం మనం చూసుకుందాం. మనకి టెక్నికల్ ప్రాబ్లంతో మనకి అక్కడ లేనటువంటి పరిస్థితి. నెక్స్ట్ మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఎస్సీఎల్ నియోజకవర్గాల మీద బీజేపీ ఫోకస్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నియోజకవర్గాల్లో గెలిపే లక్ష్యంగా ఇక పావులు కదుతున్నటువంటి బీజేపీ రిజర్వ్ నియోజకవర్గాల నేతలతో ప్రత్యేకమైనటువంటి సమావేశాలు నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సమావేశంలో తెలంగాణ ఇన్ఛార్జీలు తరుణ్ చుగ్ అలాగే సునీల్ బన్సల్ పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సమావేశంలో అలాగే ఈటెల రాజేందర్, డీకే అరుణ, జితేందర్ రెడ్డి ముఖ్య నేతలు కూడా మధ్యాహ్నం తర్వాత పాల్గొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ ప్రకాష్ జయదేకర్ కూడా ఆయన పాల్గొన్నటువంటి పరిస్థితి. మొత్తంగా సహ ఇన్ఛార్జ్ అరవింద్ మీనన్ కానీ, కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వీళ్ళందరూ పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా రాష్ట్రంలో మొత్తంగా చూసుకుంటే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల సంఖ్య 31 ఉన్నటువంటి పరిస్థితి. ఇందులో 19 ఎస్సీ కాగా 12 రిజర్వ్ ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. కృష్ణమూర్తి చెప్పండి. అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి తెలంగాణ బీజేపీకి ఇటీవల కేంద్ర హోంమంత్రి పార్టీ సీనియర్ నేత అమిత్ షా టార్గెట్ విధించారు. దీన్ని అమిత్ షా విధించిన టార్గెట్ ను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నటువంటి తెలంగాణ బీజేపీ నేతలు, తెలంగాణ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ వీరందరూ కూడా బలంగా కసరత్తు చేశారు. తీవ్ర స్థాయి రోజువారీగా కసరత్తు చేశారు. కొంతమంది ఆ గ్రూప్ లెవెల్ ఎఫర్ట్స్ కూడా కసరత్తు చేస్తారు. ఇందులో భాగంగానే ఈ రోజు అంటే పార్టీ నేతలందరూ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కానీ, లేకపోతే రాష్ట్ర ఎన్నికల ప్రకాష్ జావదేకర్, తర్వాత పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఈరోజు హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా అంటే మొత్తం ఎన్నికలకు సంబంధించిన అంశాలను రాబోయే ఎలా ఎదుర్కోవాలి చెప్తున్నారు. ముందుగా అంటే ఫస్ట్ ఫేజ్ లో ఫస్ట్ పీరియడ్ అని చెప్పొచ్చు. మనం ఫస్ట్ భేటీలో కేవలం ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. ఆ వర్గాలకు చెందిన నాయకులను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. రాష్ట్రంలో మొత్తంగా 31 కాన్స్టిట్యూన్సీలు ఎస్సీ ఎస్టీలుగా ఉన్నాయి. ఇందులో 19 ఎస్సీలకు సంబంధించి ఎస్సీలకు కేటాయించగా 12 ఎస్టీలకు కేటాయించారు. ఈ మొత్తంగా గంపగుత్తగా బీజేపీ గెలుచుకోవాలి అన్న విధంతో ఉన్నటువంటి ఆ పార్టీ రాష్ట్ర అందుకు సంబంధించినటువంటి చేస్తా ఉన్నది. ఎస్సీ నియోజకవర్గ మీద ఫోకస్ చేసేందుకు ఒక కమిటీ గతంలో రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న సమయంలో వేశారు. ఆ ఎస్టీలకు సంబంధించిన వాటి నియోజకవర్గం ఫోకస్ చేసిన కమిటీ 2 కమిటీలు వేశారు. ఈ 2 కమిటీలు దాదాపుగా వేసి 6 నెలల నుండి గతంలో భేటీ అయ్యాయి. ఆ తర్వాత భేటీలనే లేవు. అంటే రాష్ట్ర పార్టీ కొన్ని పరిణామాల నేపథ్యంలో భేటీలన్నీ వాయిదా పడ్డాయి. తాజాగా అంటే గతంలో భేటీ అయిన సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు ఏ రకంగా అమలు చేశారు, అమల్లో వచ్చినటువంటి సాధక బాధకాలు ఏంటి, ప్రజల నుంచి వచ్చినటువంటి ఇబ్బందులు ఎలా ఉంది, అంటే ఏ నియోజకవర్గంలో పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఏ నియోజకవర్గంలో పార్టీ అసలు ఉనికి లేకుండా ఉనికి ప్రశ్నార్థకంగా ఉంది అన్న అంశాల మీద ప్రధానంగా ఈ సమావేశం చర్చిస్తా ఉన్నారు. ఈ సమావేశం అనంతరం పార్టీ రాష్ట్ర శాఖ వచ్చే ఎన్నికల్లో ఏ రకమైన వ్యూహాన్ని అనుసరించాలి, ఏ రకంగా ఎన్నికలు సిద్ధంగా ఉండాలి, అంటే అధికార బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ టార్గెట్ చేయాలి, ఎలా చేయాలి అనే విషయాన్ని ఆయన చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం. రేపు ఇందిరాబాద్ దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మీద ధర్నా చేయాలనుకుంటుంది పార్టీ. ధర్నా చేయడం రైట్. మనం ఢిల్లీ
రైట్, మనం నెక్స్ట్ మా ప్రతినిధి రాజు, హైదరాబాద్ ప్రతినిధి రాజు సార్కి వెళ్దాం. అసెంబ్లీ ఎన్నికలపై బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫస్ట్ లిస్టు రెడీ చేసినటువంటి గులాబీ బాస్ గతంలో 105 మందితో మొదటి లిస్టు ప్రకటించినటువంటి కేసీఆర్ లక్కీ నెంబర్ 6 కలిసి వచ్చేలా అభ్యర్థుల సంఖ్య ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొదటి జాబితాలో 87 అభ్యర్థులు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక మొదటి జాబితాలో గెలుపు గుర్రాలకే అంటే ఎక్కువగా సాధ్యాలు పరిశీలించుకునే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ దఫా కామారెడ్డి నుంచి బరిలో గులాబీ బాస్ ఉండే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి వార్తలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ను గజ్జల నుంచి బరిలో దింపే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు కూడా మనకు తెలిసినటువంటి పరిస్థితి. అలాగే మొదటి జాబితా విడుదలయ్యే వరకు ఎదురు చూసే ధోరణిలో టికెట్ ఆశావాహులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మధ్యలో పార్టీ మార్పులు కొన్ని చేరుతున్నటువంటి పరిస్థితి. ఎవరికి వారు ధీమాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇది ఒక రకంగా ఆసక్తి కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఎస్ రాజు, చెప్పండి. రాజశేఖర్, బీఆర్ఎస్ పార్టీ మొదటి లిస్టు తయారైందని చెప్పి కూడా గులాబీ వర్గాల్లో ఒక వార్త అయితే పరుగులు పెడతా ఉంది. చాలా మంది చెప్తా ఉన్నారు ఇప్పటికే గులాబీ బాస్ మొదటి విడతగా అభ్యర్థులను అయితే ఖరారు చేశారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. గతంలో మనం చూసుకున్నట్టయితే 2018లో కేసీఆర్ ముందస్తుకు వెళ్ళినప్పుడు అదే రోజు అసెంబ్లీని రద్దు చేయడం జరిగింది. అదే రోజు కూడా 105 సీట్లను ఒకటేసారి ప్రకటించి రాజకీయ వర్గాల్లో ఒక సంచలనం రేకెత్తించడం జరిగింది. అంటే కేసీఆర్ లక్కీ నెంబర్ ఏదైతే ఉందో 6 కలిసి వచ్చేలా, అంటే 78 మందితో గానీ లేదంటే 87 మందితో గానీ ఈ మొదటి లిస్టు ఉండే అవకాశం ఉంది అని చెప్పి కూడా ఇప్పటికే వార్తలు వస్తా ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ గులాబీ వర్గాలు అయితే చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి చూసుకున్నట్టయితే ఇప్పుడైతే మొదట్లో ఎవరైతే ఆశావాహులు టికెట్ ఆశిస్తున్నారో అదే విధంగా సిట్టింగ్లకే ఈసారి టికెట్ చెప్పి గతంలో కేసీఆర్ పలుమార్లు చెప్పడం జరిగింది. అయితే సిట్టింగ్లు చాలా మంది పై కూడా కొంచెం నెగిటివ్ ఉంది, ప్రజల్లో నెగిటివ్ ఉంది అని చెప్పేసి కేసీఆర్ సర్వేలో తేలిన నేపథ్యంలో ఈ మొదటి విడత ఏదైతే లిస్ట్ ఉందో దానిపై అయితే ఉత్కంఠ అయితే నెలకొంది. పార్టీ వర్గాలు అయితే మొదటి లిస్ట్ కోసం చూస్తా ఉన్నారు. ఇప్పటికే చాలా మంది ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కేసీఆర్ గానీ కేటీఆర్ గానీ కలిసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాకపోతే వాళ్ళకి చాలా మంది కూడా అపాయింట్మెంట్ కూడా దొరికింది. ఈ నేపథ్యంలో ఒక ఆందోళనకైతే గురవుతున్నారు. మా టికెట్ ఉందా లేదా, ఫస్ట్ లిస్ట్ మా పేరు ఉందా లేదా అని చెప్తా ఉన్నారు. చాలా మంది టికెట్లు అయితే ఎవరికి వారు చెప్పుకుంటా ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా టికెట్ నాకే వస్తుందని చెప్పి గ్రౌండ్ లెవెల్లో పని చేసుకుంటూ వెళ్తున్నాం అని చెప్పి కూడా ఎమ్మెల్యేలు అయితే చెప్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పుడు ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ మూడోసారి ఈసారి గెలిచి హ్యాట్ కొట్టాలనే లక్ష్యంతో ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత వస్తున్న మొదటి ఎలక్షన్లు కాబట్టి ఈ ఎలక్షన్లు బీఆర్ఎస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర అసెంబ్లీలో గెలిస్తేనే 2024లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా పోటీ చేయాలంటే ఖచ్చితంగా దీని ప్రభావం అయితే ఉంటుంది. ఒకవేళ రాష్ట్రంలో అధికారం కనుక చేయి జారిపోతే కనుక అక్కడ వేరే రాష్ట్రాల్లో కూడా కనీసం సీట్లు కూడా రాని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ముందస్తు జాగ్రత్త కేసీఆర్ చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని చెప్పి కూడా చూస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఇంతకు ముందు కూడా మనం చర్చించుకున్న సందర్భం ఉంది. కొందరు మంది ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి కూడా నేతలకు మొదటి లిస్టులో ఉన్నాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. గతంలో మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ నుంచి 2018లో గెలిచిన తర్వాత 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరడం జరిగింది. అంటే ఆయా నియోజకవర్గాల్లో ఉన్న మొదటి నుండి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి? చాలా మందికి వేరే దగ్గర అకామిడేషన్ చేస్తామని చెప్పారు, నామినేటెడ్ పోస్టులు ఇస్తా అని చెప్పారు. సో ఇంతవరకు కూడా చాలా మందికి రానటువంటి పరిస్థితి ఉంది. సో వాళ్ళందరూ ఏం చేయబోతున్నారు? సో వాళ్ళందరూ అసమ్మతులుగా మారే అవకాశం ఉందా? సో ఇవన్నీ కూడా కేసీఆర్ బేరీజు వేసుకుంటున్నారు. చాలా మంది ఎవరికైతే టికెట్ వస్తుందో రాదో అని డైలమాలో ఎవరైతే ఉన్నారో, మీమాంసలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మొదటి లిస్టు విడుదల అయ్యేంత వరకు కూడా వేచి చూసే ధోరణిలో ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే వాళ్ళందరూ కూడా అటు కాంగ్రెస్ పార్టీ తోటి బీజేపీ పార్టీ తోటి కూడా టచ్ లో ఉన్నట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. ఎందుకంటే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలో కనుక టికెట్ కనుక చివరి నిమిషంలో రాకుంటే ఖచ్చితంగా ఇతర పార్టీ నుండి ఖచ్చితంగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని చెప్పి కూడా చాలా మంది ఇప్పటికే ప్రతిపక్షాల పార్టీలతో ఇతర పార్టీలతో కూడా టచ్ లో ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఒకవేళ ఇక్కడ టికెట్ వస్తే ఇక్కడ పోటీ చేస్తారు, లేదంటే ఖచ్చితంగా అది ఇతర పార్టీ నుంచి పోటీ చేస్తామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈసారి అసమ్మతులు అయితే పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ గతంలో సిట్టింగ్లకు సీట్లు ఇస్తా అన్నారు. కానీ ఈ సర్వేలలో వస్తున్న ఏదైతే రిజల్ట్ ఉందో ఆ రిజల్ట్ ప్రకారం ఇప్పుడు కేసీఆర్ కూడా నియోజకవర్గాన్ని మారుస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. ఖచ్చితంగా గజ్వెల్ నుంచి కాకుండా ఇతర నియోజకవర్గాలు ముఖ్యంగా కామారెడ్డి నుంచి పోటీ చేస్తారని బలంగా అయితే వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఎక్కడైతే పార్టీ కొద్దిగా ప్రభావం తక్కువగా ఉంటుందో అక్కడ పార్టీకి సంబంధించిన అగ్ర నాయకులు పోటీ చేయడం వల్ల అక్కడ ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి ఆ గులాబీ బాస్ వాళ్ళ గులాబీ పార్టీలో లెక్కలు వేసుకుంటా ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఒకవేళ కేసీఆర్ గజ్వెల్ నుంచి వేరే నియోజకవర్గాన్ని మారడం వల్ల ఖచ్చితంగా గజ్వెల్లో ఎందుకంటే కొంచెం నెగిటివ్ ప్రభావం వచ్చే అవకాశం ఉంది కాబట్టి అక్కడ కేటీఆర్ ను రంగంలోకి దించి కూడా సో ఒక ఆలోచన చేస్తున్నట్టుగా కూడా వార్తలంతా ఉంది. మొత్తానికైతే
కేసీఆర్ కు లక్కీ నెంబర్ 6 నెంబర్ కలిసి వచ్చేలా ఈ టికెట్ల సంఖ్య ఏదైతే ఉందో మొదటి లిస్టు ఇది ఖచ్చితంగా ఆగస్టు 15 తర్వాత ఏ క్షణంలో అయినా అంటే ఈ నెలాఖరు వరకు ఖచ్చితంగా ప్రకటించే అవకాశం ఉంది అని కూడా చెప్తా ఉన్నారు రాజశేఖర్. రాజు, ప్రధానంగా చూసుకుంటే ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే మిగతా పార్టీలు వెనకడుగు వేస్తున్నారు కూడా. బీఆర్ఎస్ పార్టీ మాత్రం అభ్యర్థులు ప్రకటించే క్రమంలో సర్వేలు నిర్వహించడం కానీ మొదటి దఫానే ఆగస్టు మొదటి వారంలో వచ్చే అవకాశం ఉందని గతంలో వచ్చినటువంటి పరిస్థితి. మొత్తానికి అనుకున్నట్లుగానే ఈ మాత్రం విడిచేసే అవకాశం కనిపిస్తుంది. అంటే సుమారుగా మీరు అన్నట్లు 87 అభ్యర్థులు ప్రకటించే అవకాశం, గతంలో 105. ఇప్పుడు ఈ సంఖ్య తగ్గడం అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే బీఆర్ఎస్కు ఉన్నటువంటి వ్యతిరేక పవనాలు అన్ని కూడా క్యాల్కులేట్ చేసుకుని మాత్రమే ఈ సంఖ్య అనేది తగ్గింది అనుకోవచ్చు మనం. రాజశేఖర్, ఎందుకంటే 2 సార్లు అధికారంలోకి వచ్చిన పార్టీ ఖచ్చితంగా ఇటీవల మనం చూసుకున్నట్టు కొన్ని ఏదైతే వరదలు వచ్చాయో, ఇంకొకటి ఏంటంటే సంక్షేమ పథకాలు కూడా గత 4.5 సంవత్సరాలుగా ఎక్కడ లేకుండా ఈ ఏదైతే లాస్ట్ చివరి 6 నెలలు 5 నెలలు ఎలక్షన్ సమయం ఉన్నప్పుడే ఒకటేసారి ప్రకటించడం. సో ఆ వీటిల్లో కూడా చాలా మంది గందరగోళానికి గురవడం. ఇప్పుడు గృహలక్ష్మి పథకం అయితేనేమి, సో బీసీ బంధు అయితేనేమి, ఇలాంటి ఇవన్నీ కూడా నిరంతర ప్రక్రియ అని చెప్తున్నప్పటికీ మంత్రులందరూ ప్రకటిస్తా ఉన్నారు. ఇవంతా నిరంతర ప్రక్రియ అని చెప్తా ఉన్నారు. కానీ మొదటి జాబితా ఇప్పటికే డేట్ అయిపోయింది, అప్లికేషన్ డేట్ అయిపోయిందని చెప్తా ఉన్నారు. సో ఈ గత 9.5 సంవత్సరాలుగా చూసుకుంటే కొత్త రేషన్ కార్డు ఒకటి కూడా లేవు. సో రైతు రుణమాఫీ కూడా రీసెంట్ గా ప్రకటించారు. సో అది కూడా పూర్తిగా కానటువంటి పరిస్థితి అని చెప్పి కూడా ఇప్పుడే ప్రతిపక్షాలు అయితే విమర్శిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా అందుకే ఈసారి టికెట్ల సంఖ్య కూడా ఏదైతే గతంలో ప్రకటించిన 105 సంఖ్య ఏదైతే ఉందో ఇప్పుడు 78 కానీ లేదంటే 87 కానీ తగ్గిందంటే ఖచ్చితంగా కేసీఆర్ ఏదైతే చూస్తా ఉన్నారు, ఖచ్చితంగా గెలుపు గురాలకే టికెట్లు ఇవ్వాలి. ఎక్కడైతే కొద్దిగా డౌట్ ఉందో, అనుమానం ఉందో, సో అవన్నీ 2వ విడతలో కానీ లేదంటే 3వ విడతలో కానీ అభ్యర్థులు ప్రకటిస్తామని చెప్పి కూడా చూస్తా ఉన్నారు. సో మొదటి విడత ప్రకటించిన తర్వాత ఎంత మేరకు అసమ్మతి వస్తుంది, పార్టీలో ఎంత మేరకు అసమ్మతి వస్తుంది, ఎంతమంది పార్టీని వీడి వెళ్తారు. ఇప్పటికే కొంతమంది ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క నియోజకవర్గంలో 3 లేదా 4 అభ్యర్థులు కూడా ఉన్న పరిస్థితి నెలకొంది బీఆర్ఎస్ పార్టీలో. గతంలో 2018లో 2వసారి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నాయకులు కూడా అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరిండు. అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఒకటే చెప్పింది, రాజకీయ పునరేకీకరణ కోసమే, అభివృద్ధి కోసమే పార్టీలో చేరుతున్నామని చెప్పి కూడా చేరిన అభ్యర్థులు కూడా చెప్పడం జరిగింది. నియోజకవర్గ అభివృద్ధి మాకు ముఖ్యము, మా అభిష్టం మేరకు చేరుతున్నామని చెప్పి కూడా చెప్పిన సందర్భం ఉంది. అయితే ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి అవే తలనొప్పులుగా మారే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే అభ్యర్థులను సర్దుబాటు చేయడం అనేది కత్తి మీద సాములాగా మారింది బీఆర్ఎస్ పార్టీకి. మిగిలిన అంటే ఒకరికి టికెట్ ఇచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఎక్కడెక్కడ అకామిడేట్ చేయాలి, ఎవరెవరికి నామినేట్ పదవి ఇస్తారని చెప్పి కూడా ఇప్పటికే బుజ్జగింపులు కూడా స్టార్ట్ అయినట్టు తెలుస్తా ఉంది. కొంతమందితో అయితే ఇప్పటికి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ఎవరైతే కొంత నెగిటివ్ ఉందో, సర్వేలలో నెగిటివ్ వచ్చిందో ఆ ఎమ్మెల్యేలతోటి కనీసం గులాబీ పెద్దలు మాట్లాడటం కూడా లేదని చెప్పి కూడా అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని కూడా తెలుస్తా ఉంది. సో అట్లాంటి వాళ్ళు కూడా పక్క చూపులు చూస్తా ఉన్నారని చెప్పి కూడా తెలుస్తా ఉంది. వాళ్ళందరూ కూడా రైట్. మనం మాట్లాడుకున్నటువంటి అభ్యర్థులు ప్రకటన సంఖ్య తగ్గడం కానీ లేకపోతే ఇప్పుడు రాజకీయ పరిణామాలు మీరు అన్నట్లు సంక్షేమ పథకాలు కూడా ఈ మధ్యనే మొదలవుతున్నటువంటి పరిస్థితి, అది కూడా గందరగోళ పరిస్థితిలో సమయం తక్కువ ఇవ్వడం, అభ్యర్థుల సంఖ్య తగ్గిపోతుండడం, వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి వ్యతిరేకత నేపథ్యంలో టికెట్లు ప్రకటన తర్వాత మొదటి విడత అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ఖచ్చితంగా మార్పు చేర్పులు బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా చోటు చేసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా రాజశేఖర్, ఎందుకంటే మొదటి విడత ఎప్పుడైతే పార్టీ నుంచి ఒకసారి ప్రకటిస్తారో దాన్ని మళ్ళీ మార్చడం అనేది అసంభవం. సో కాబట్టి దాన్ని ఆచితూచి ఇప్పుడే ఆలోచిస్తా ఉన్నారు, అన్ని కూడా బేరీజ్ వేస్తా ఉన్నారు, అన్ని సమీకరణాలు చూస్తా ఉన్నారు. ఒకవేళ ప్రకటించిన తర్వాత చాలా మంది ఎవరైతే టికెట్ రాని వాళ్ళు ఉంటారో, టికెట్ ఆశిస్తున్నారో, ఆశావాహులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈసారి అంటే గతంలో కంటే ఈసారి ఎక్కువగా పార్టీ నుంచి బయటికి వెళ్లేవారు ఉంటారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈసారి మిస్ అయితే మళ్ళీ 5 సంవత్సరాలు ఆగాలి, అంతసేపు వేయలేమేమో అని చెప్పి కూడా చాలా మంది ఇప్పటికి ఒక భావనకైతే, ఒక అభిప్రాయానికి అయితే వచ్చారని చెప్పి కూడా తెలుస్తా ఉంది. వాళ్ళందరూ కూడా ఇప్పటికే ప్రతిపక్ష పార్టీల నుంచి వెళ్ళి కూడా వాళ్ళకి ఆహ్వానాలు కూడా అందినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే కొంతమంది అయితే ఒక అడుగు ముందుకేసి చర్చలు కూడా చేశారు. సో అక్కడ కన్ఫర్మ్ చేసుకున్నారు అని చెప్పి కూడా, టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నారు అని చెప్పి కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో అయితే మొత్తానికి మీరు అన్నట్టు టికెట్ల సంఖ్య ఏదైతే తగ్గుతుందో, ఇప్పుడు 78 కానీ లేదంటే 87 కానీ, లక్కీ నెంబర్ కేసీఆర్ 6 నెంబర్ కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా తగ్గింది. ఎందుకంటే వ్యతిరేకత అనేది కేసీఆర్ సర్వేల ద్వారా వ్యక్తమైందని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఐపాక్ టీం ఏదైతే ఉందో ఆ టీం ద్వారా ఇప్పటికే కేసీఆర్ కూడా అది కాకుండా కొన్ని ప్రైవేట్ సర్వేలు కూడా నిర్వహించినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ సర్వేలో కొంచెం తక్కువ సీట్లు వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎక్కడెక్కడ తక్కువగా ఉన్నాయో అక్కడ ఆ నియోజకవర్గాల్లో దృష్టి పెట్టాలని చెప్పి కూడా ఇప్పటికే ఆ జిల్లా మంత్రులకు కూడా పలు సూచనలు కూడా చేసిన పరిస్థితి కూడా ఉంది రాజశేఖర్. మొత్తానికి ఈ ఏదైతే ఉందో అభ్యర్థుల ప్రకటన లిస్ట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈ నెలాఖరు వరకు
ఈ లిస్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటే ఆగస్టులో అని గతంలో వచ్చినప్పుడు కూడా ఎప్పటికీ అంటే ఒక పలానా తేదీ లేకపోతే ఈ వారంలో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు ఏమైనా వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా ఇంకొకటి ఈ అంశం అనేది బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి టికెట్ల కేటాయింపు తర్వాత ఇటువైపు ఉన్న బీజేపీ పార్టీ కానీ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పార్టీలు ఎవరు వచ్చి పార్టీలో చేరికలు కూడా వరుసగా జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ సో ఈ రెండు పార్టీలు లబ్ధి చేకూరే అవకాశం కూడా ఆ యాంగిల్ కూడా మనం ఆలోచించవచ్చు అంటారు. ఖచ్చితంగా రాజశేఖర్, ఎందుకంటే ఇక్కడ టికెట్ రానప్పుడు ఎవరైతే బలమైన నేతలు ఉన్నా కూడా నియోజకవర్గానికి ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఉన్న నేపథ్యంలో టికెట్ ఒకరికే వస్తుంది. ఖచ్చితంగా ఆ మిగిలిన ఎవరైతే నేతలు ఉంటారో పెద్ద లీడర్ ఉంటారో ఖచ్చితంగా పార్టీ మారాలని చెప్పి కూడా సో ఇప్పటికే అభిప్రాయపడుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. వాళ్ళు అటు కాంగ్రెస్ కానీ లేదంటే ఇటు బీజేపీ పార్టీ కానీ ఈ రెండు పార్టీలు ఆల్టర్నేటివ్ గా ఉన్నాయి వాళ్ళకి. సో ఏదో ఒక పార్టీలోకి ఖచ్చితంగా వెళ్లే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. మొత్తానికైతే ఇప్పటికే అంటే ఒకవేళ టికెట్ వచ్చే అంటే లిస్ట్ వచ్చేంత వరకు వెయిట్ చూసే ధోరణిలో అయితే ఉన్నట్టుగా వీలైతే కనిపిస్తా ఉంది రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు. నెక్స్ట్ మనం మా ప్రతినిధి హరీష్ మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ హరీష్, ప్రధానంగా చూసుకుంటే అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై స్పెషల్ ఫోకస్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వివిధ రకాల సర్వేల ద్వారా లీడర్ల బలబలాలు తెలుసుకుంటున్నటువంటి హైకమాండ్ సమస్య లేని స్థానంలో లీడర్లకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు సమాచారం అందుతుంది. ఇక 60 నియోజకవర్గాల అభ్యర్థులు జాబితా సిద్ధం చేస్తున్నటువంటి అధిష్టానం నియోజకవర్గాల వారీగా పీసీసీ ఏఐసీసీ బృందాల సర్వే నిర్వహించి నివేదిక సిద్ధం చేస్తుంది. వచ్చే మొదటి వారంలోనే తొలి జాబితా విడుదలకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఇటువైపు బీఆర్ఎస్ టికెట్లకు సంబంధించినటువంటి ఒక వార్త ఇప్పుడు బయటకు వస్తే ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించి కూడా వస్తుంది. మొత్తానికి ఏదవుతున్నప్పుడు కూడా రాజకీయాల్లో వినూత్నమైనటువంటి మార్పులు చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ హరీష్, చెప్పండి. రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే ఎన్నికలకు సమావేశమైనట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత అదే స్ట్రాటజీని కూడా తెలంగాణలో అమలు చేయాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ వచ్చే నెలలో మొదటి వారంలో 60 స్థానాలకు పైగా అభ్యర్థులను కూడా ఖరారు చేయనట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఇప్పటికే ఈ విషయం పైన కూడా పూర్తి స్థాయిలో అక్కడ నియోజకవర్గాల్లో ఉన్న అభ్యర్థికి సంబంధించి బలాబలాలు అంటే అక్కడ ఉన్న రాజకీయ స్థితులు ఏంటి, ఆ సామాజిక అంశం పైన అభ్యర్థుల పైన సర్వేలు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా దీనికి సంబంధించి అక్కడ ఏఐసీకి సంబంధించి సర్వే కావచ్చు, అలాగే రాహుల్ గాంధీకి సంబంధించిన సర్వేతో పాటు అలాగే సునీల్ కనుగోలు కాంగ్రెస్ పార్టీ వ్యవహారత సునీల్ కనుగోలు సర్వే కూడా చేసిన పరిస్థితి కంటే నేపథ్యంలో ఏదైతే ఇప్పటికే 119 నియోజకవర్గాలకు సంబంధించి కూడా అభ్యర్థుల సర్వే కొనసాగుతున్న నేపథ్యంలో 60 స్థానాలకు సంబంధించి అంటే ఏదైతే ఒకే సింగిల్ అభ్యర్థిగా ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయి అలాంటి ఏరియాలో కూడా అలాంటి నియోజకవర్గాల్లో ఎలాంటి విభేదాలు లేకుండా ఉన్నాయి నియోజకవర్గాలు కూడా ఉన్న 60 స్థానాలకు అభ్యర్థులను కూడా ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా సంబంధించి వచ్చే నెలల మొదటి వారంలో ఈ అభ్యర్థులను మొదటి లిస్టు కాంగ్రెస్ పార్టీ వెలువడినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూడవచ్చు ఇప్పటికే వాళ్ళు 3 అంచెల వడపోతతో కూడా ఈ అభ్యర్థులను ఫైనలైజ్ చేసేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సమావేశం సంబంధించిన ఏదైతే స్క్రీనింగ్ కమిటీ కావచ్చు, పీసీసీ కమిటీ కావచ్చు, అలాగే ఇవన్నీ 3 కమిటీల్లో చేసిన తర్వాత కూడా ఒక సర్వే రిపోర్టు తెప్పించుకునే నేపథ్యంలో సర్వేలో పీసీసీ కమిటీ కావచ్చు, అలాగే ఫైనలైజ్ ట్రైనింగ్ కమిటీ ఫైనలైజ్ అభ్యర్థులను అంతా హైకమాండ్ కు పంపించినారు. హైకమాండ్ నిర్ణయించిన ప్రకారం అయితే అభ్యర్థులను ఖరారు చేయనట్టుగా తెలుస్తుంది. సంబంధించిన అయితే 60 స్థానాలకు వచ్చే నెలలో కూడా మొదటి లిస్టు విడుదల చేసిన నేపథ్యంలో ఇంకా కొన్ని స్థానాలకు ఏదైతే ఇప్పటికే పార్లమెంట్ కు సంబంధించి ప్రతి పార్లమెంట్ లో ఇద్దరు బీసీ అభ్యర్థులకు కేటాయిస్తామన్నట్టుగా కూడా ఇప్పటికే హైకమాండ్ చెప్పిన పరిస్థితి కనిపించిన నేపథ్యంలో కూడా ఏదైతే వచ్చే ఎన్నికలకు సంబంధించి ఎస్సీ నియోజకవర్గం ఏదైతే ఇప్పటికే రిజర్వ్ ఉన్న ఎస్సీ నియోజకవర్గాలతో పాటు ఇప్పుడు ఏదైతే సింగిల్ గా అక్కడ నిబంధనలు లేక అభ్యర్థులు ఉన్న దానిపైన కూడా 60 స్థానాలకు ఇప్పటికే లిస్టు ఫైనలైజ్ గా చేసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా దీనికి సంబంధించి ఇప్పటికే అక్కడ కొనసాగుతున్న సిట్టింగ్ ఇప్పటికే గతంలో పోటీ చేసిన అభ్యర్థులు కావచ్చు, ఇప్పటికే అక్కడ కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక ముఖ్య నేతలు కావచ్చు అంతా కూడా కాంగ్రెస్ పార్టీ లిస్టు సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టే నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, హుజూర్నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉదర నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన భార్య ఉత్తమ్ పద్మావతి, అలాగే ఆలేరు నుంచి బీల్రాయలతో పాటు అలాగే కల్వకుర్తి, గద్వాల్, కలంపూర్ ఇలా వాళ్ళు అంటే 60 స్థానాలకు ఇప్పటికే లిస్టు ఫైనలైజ్ చేసినట్టుగా తెలుస్తుంది. నేపథ్యంలో మరికొన్ని స్థానాలు ఇంకా 119 నియోజకవర్గాలకు సంబంధించి మరికొన్ని స్థానాలు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా 3 అంచెలు అంటే సర్వే రిపోర్ట్ సునీల్ కనుగోలు సర్వే కావచ్చు, అలాగే రాహుల్ గాంధీ ఇక్కడ ప్రియాంక గాంధీ తెలంగాణ వ్యవహారాలను ఫోకస్ చేసిన నేపథ్యంలో కూడా రహస్యంగా కూడా కొన్ని సర్వేలు జరుగుతున్న నేపథ్యంలో కూడా అభ్యర్థుల మేట విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ కర్ణాటక స్ట్రాటజీ ఫాలో అవుతుంది. కాబట్టి ఏదైతే ఎన్నికలకు సంబంధించి వచ్చే ఎన్నికల్లో అభ్యర్థి
గట్టి బలాలు ఉంటేనే కూడా గెలిచే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అభ్యర్థులకు సంబంధించి అక్కడ ఉన్న నియోజకవర్గాల స్థితిగతులు ఏంటి, అభ్యర్థి ఎంత మేర ప్రజలను ప్రభావితం చేయాలి, ఇలాంటి అంశాలన్నిటిని కూడా ఇక్కడ సర్వే ఫోకస్ నేపథ్యంలో అలాగే స్టీరింగ్ కమిటీ కూడా పర్యవేక్షిస్తున్న క్రమంలో కూడా అంటే మరికొంతమంది ఇంకా 20 స్థానాలకు మరి 119 స్థానాలకు అయితే మరికొన్ని స్థానాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయి నివేదిక అంటే ఆ స్థానాల్లో ఇప్పటికీ గట్టి పోటీ ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థులను ఒక్కొక్క నియోజకవర్గాలకు సంబంధించి 4 ఆశావాహులు ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యం అంతా ఈ లిస్ట్ లో అంతా కూడా గాంధీ భవన్ వేదిక కూడా వాళ్ళు ఏదైతే దానికి సంబంధించిన అప్లికేషన్ చేసుకున్న నేపథ్యంలో ఇక్కడ దీన్ని స్క్రీనింగ్ కమిటీ పర్యవేక్షిస్తుంది. కమిటీలో 4 అభ్యర్థులు ఉంటే అభ్యర్థికి బలమైన బలాలు ఉన్నాయి. ఇక్కడ అంటే సునీల్ కల్గోలు సర్వే కొనసాగుతుంది కాబట్టి సర్వేలో ఎవరికైతే ఎవరికి బలాలు ఎక్కువగా ఉన్నాయి ఈ నేపథ్యంలో అన్నిటిని పరిశీలించిన నేపథ్యంలో హైకమాండ్ కు పంపించడానికి హైకమాండ్లో మిగతా ఈ అన్నింటికి కూడా బలాలు గురించి ఆశావాహులు 4 ఆశావాహులు ఎవరికి అయితే అక్కడ అవకాశం కల్పిస్తే గెలుపు దిశగా కాంగ్రెస్ పార్టీ గెలుపున్న దానిపైన కూడా పూర్తిగా ఫోకస్ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే అధికారమే లక్ష్యంగా కూడా కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతున్నట్టుగా కర్ణాటక ఫార్ములా అనే ఫార్ములా ఇక్కడ ఫాలో అవుతున్నారు. కాబట్టి ఇక్కడ సీట్ల విషయం కావచ్చు అలాగే ప్రచార విషయం కావచ్చు అనేక విషయాలు కూడా ఇప్పటికే డిక్లరేషన్ అన్ని కర్ణాటక ఫార్ములా ఉన్నాయి. ఇక్కడ ఫార్ములానే ఇక్కడ అప్లై చేస్తుంది కాబట్టి ఇలాంటి సిట్టింగ్ లకు సంబంధించి స్థానాలు కావచ్చు మీటింగ్ పీడ ఇప్పటికే ఫోకస్ చేసింది. సర్వే రిపోర్ట్లు కూడా తెప్పించుకున్న పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో ఈ వచ్చే నెల మొదటి వారంలో 60 స్థానాలకు పైగా అభ్యర్థులను కూడా ఖరారు చేయనున్న నేపథ్యం కనిపిస్తుంది. మరికొంతమంది సర్వే రిపోర్ట్ తో పాటు మరికొంతమంది అభ్యర్థులను త్వరలోనే ఖరారు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. నెక్స్ట్ మనం మా ఢిల్లీ ప్రతినిధి రాజు దగ్గరికి వెళ్దాం. అక్కడ ప్రధానంగా చూసుకుంటే నేటితో ముగినున్న పార్లమెంట్ సమావేశాలు మణిపూర్ అంశంపై చర్చకు పట్టుబడినట్టు విపక్షాలు మోదీ మణిపూర్పై మాట్లాడాలని విపక్షాలు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. సభలో వీగిపోయినటువంటి అవిశ్వాస తీర్మానం ఏదైతే దానికి సంబంధించినటువంటి పెట్టిందో ఇండియా కూటమికి సంబంధించి అవిశ్వాసం వీగిపోయినటువంటి పరిస్థితి. విపక్షాలపై మోదీ విరుచుకుపడ్డారు. కేంద్ర వైఫల్యపై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి పార్లమెంటు చివరి సెషన్ రసాభాసంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మణిపూర్ అంశం అనేది ప్రధానంగా ఉన్నటువంటి సభ ముందు నుంచి కూడా పట్టుబడినటువంటి పరిస్థితి, దానికి సంబంధించి దీక్షలు కూడా చేసినటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ఎస్ రాజ్ చెప్పండి. రైట్, ఇది ఇవాల్టి పొలిటికల్ హెడ్ క్వార్టర్స్. రేపటి పొలిటికల్ హెడ్ క్వార్టర్స్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం. ఓం శ్రీ